హాయ్ హలో బాగున్నారా? ఈరోజు మార్నింగ్ బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తున్నాను అనమాట. ఈరోజు కాఫీ తాగేసిన తర్వాత నేను అన్నం కుక్కర్ పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ గిన్నెలోకి బియ్యం తీసుకొని 2 సార్లు వాష్ చేసేసి ఆ తర్వాత ఇలా తగినన్ని వాటర్ పోసేసి పెట్టేశాను. ఈరోజు ఏం చేద్దామా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే టమాటాలు కనిపించాయి. సరే టమాటాలతో ఏం చేద్దాము, టమాటా గుజ్జు, టమాటా పచ్చడి ఇట్లా ఆలోచిస్తే నాకు ఇలా అంటే ఎక్కువ శాతం తరిగి ఎక్కువ నిల్చొని అలా చేయలేక కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఇలా చేసేస్తే బెటర్ అని చెప్పేసి అన్నీ సగం సగం మాత్రమే కట్ చేశాను. ఆ ముందు ఉండేది ఆ తొడిమే తీసేసి ఆ తర్వాత సగం సగం పెట్టేసి కుక్కర్ పెట్టేశాను అనమాట. చూసారా, అన్నిటికీ తొడిమనే తీసేస్తున్నాను. అది ఉంటే అంత టేస్ట్ ఉండదు, అది కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట, గట్టిగా ఉంటుంది. అందుకని అది తీసేసి అట్లా ముక్కలు చేసేసాను. ఆ తర్వాత అన్నం మీద మూత పెట్టేసి బియ్యం మీద ఆ తర్వాత టమాటా పెట్టేసి మూత పెట్టేశాను అనమాట. టమాటాలో వాటర్ ఏం పోయలేదు, ఆల్రెడీ టమాటా దాంట్లో వాటర్ ఉంటుంది కదా, దాంతో ఉడికిపోతుంది అనేసి ఆ తర్వాత కుక్కర్ పెట్టేశాను. హాయిగా వెళ్ళి హాల్లో కామ్గా కూర్చున్నాను అనమాట. అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే పనులు ఏం చేయలేక కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, భుజాల నొప్పులుగా ఉన్నాయి, ఎక్కువ పని చేయలేక ఇలా చేశానన్నమాట. ఇవన్నీ నేను ఆ వాటర్ అన్నీ నేను చెట్లకి పోస్తూ ఉంటాను. అంటే ఎక్సెస్ టమాటా ఏవైనా కుళ్ళిపోయినా అలాంటివి కట్ చేసినా అలాంటివన్నీ అప్పుడు దాన్ని ఏమంటారు, కుండీలలో ఆ వాటర్ అంతా అంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, టమాటా కుళ్ళిపోయిన ముక్కలు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ దాంట్లో వేసేస్తూ ఉంటాను. అవి నేను ఆ కుండీల్లో పోసిన తర్వాత అవి సైడ్గా అట్లా చెట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ చెట్లు ఉన్నవే, వాటిల్లో సైడ్గా టమాటా చెట్లు, మిర్చి చెట్లు అట్లా వచ్చున్నాయన్నమాట మా ఇంట్లో. నేను అలా చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను కొబ్బరి పచ్చడికి ఇట్లా తరిగేసుకుంటున్నాను. మొన్న ఉగాది రోజు 2 కొబ్బరికాయలు కొట్టాం కదా, అందుకని 2 చిప్పలు తీసుకొని దాంట్లో కొబ్బరి సన్నగా కట్ చేసేసుకున్నాను. తగినన్న పచ్చిమిర్చి వేసాను, పక్కన చింతపండు పెట్టేసుకున్నాను కొంచెం పచ్చడికి. ఇది చూసారా, టమాటా ఉడికిపోయింది, 3 విజిల్లు వచ్చాయి, పక్కన పెట్టేశాను కుక్కరు. ఇప్పుడు చూసాను టమాటాలో వాటర్తోనే ఉడికింది, చూసారా కొంచెం వాటర్ కూడా ఉంది, అన్నం కూడా ఉడికిపోయింది. ఆ తర్వాత నేను ఇలా ప్రెస్ చేసేసాను. టమాటాలో కొంచెం నీళ్ళు కానీ ఎక్కువ అనిపిస్తే పక్కకి తీసేసుకొని ఇలా ప్రెస్ చేసేస్తే బాగా మెరిగిపోతుంది. ఇలా చేసేసుకొని పోపు వేసుకొని దాంట్లో ఉప్పు కారం తగినన్ని కొంచెం పోపు వేసి ఉప్పు కారం మెంతిపిండి ఇట్లా వేసేసుకొని ఇంగు వేసేసుకొని పోపు వేసుకుంటే బాగుంటుంది. లేదా నేనేం చేస్తున్నాను, మిక్సీ వేస్తున్నాను. ఇట్లా తొక్కలు ఉంటే మా ఇంట్లో అంత సరిగా తినరు, మెత్తగా ఉండాలన్నమాట. అందుకని ఏం చేస్తున్నానంటే అంటే గుజ్జులాగా టమాటా గుజ్జు, టమాటా బజ్జీ అని వచ్చాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీల్లోకి అన్నిట్లోకి బాగుంటుంది, అన్నంలోకి ఇంకా బాగుంటుంది అనమాట. చూసారా, ట్రై చేశాను, చాలా మెత్తగా అవ్వట్లేదు, కొంచెం తీగలుగా ఉంది. సరే చిన్న మిక్సీ ఉంది కదా దాంతో వేసేద్దాం హ్యాండ్ మిక్సీతో అనేసి ఇట్లా తీసాను. ఇంకా చూడండి అలా ఉంది, ఇంకా అవ్వట్లేదు. ఇంకా ఇంతకు మించి నేను చేయలేనని చెప్పి మిక్సీ గిన్నె ఎత్తుకొచ్చాను. చల్లారాక మిక్సీ గిన్నెలో కొంచెం వేసేసి కొంచెం మిక్సీ చేస్తానన్నమాట. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్ మిక్సీ. ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను, చాలా బాగుంటుంది అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తాను చూడండి. ఆ తర్వాత బాండి పెట్టేశాను. కొబ్బరి పచ్చడికి రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఆవాలు, మెంతులు, తర్వాత కొంచెం శనగపప్పు. దీంట్లో ఒకటి ట్రిక్ చూసారా, నేను ఒకటి ఇది నాకు కర్ణాటకలో మేము టెంపుల్స్ అన్నీ చూసినప్పుడు అక్కడ భోంచేసినప్పుడు వాళ్ళు ఇలాంటి పచ్చడి ఇచ్చారనమాట. చాలా బాగుంది. అది కొబ్బరి పచ్చడే కానీ దాంట్లో కందిపప్పు కలిసి ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఆవాలు, ఇది కందిపప్పు ఒక చిన్న కప్పుడు వేసాను, జీలకర్ర, మెంతులు, ధనియాలు. కందిపప్పు వేసినందువల్ల కొబ్బరి పచ్చడికి మరింత టేస్ట్ వచ్చింది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా ఇది తెలియకపోతే ట్రై చేసి చూడండి అనమాట. నేను మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసాను. ఇప్పుడు చిన్న 1/2 కప్పు ఉంటుంది, అంటే పులుసు గరిటె ఉంటుంది కదా గుంట గరిటె, ఆ గుంట గరిటె పప్పు వేసాను అనమాట. ఒక 2 చిప్పలు కొబ్బరి. నేను ఇప్పుడు ఎండుమిర్చి వేస్తే దీంట్లో చాలా టేస్టీ ఉంటుంది, కానీ ఈరోజు పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయి కాబట్టి పచ్చిమిర్చితో చేస్తున్నాను. పచ్చిమిర్చి వేసేసాను. ఒక 12 అన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. ఇవి సన్నవి డార్క్ పచ్చిమిర్చి అంటారు కదా, ఇవి చాలా కారం ఉంటాయి, సరిపోతుంది. 2 చిప్పలు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను, అంటే ఒక ఫుల్ కాయ అన్నమాట.
ఇది మంచిగా వేయించేసుకుందాము. కందిపప్పు మంచిగా వేగిన స్మెల్ వస్తుంది కదా, అంతవరకు అనమాట. దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 రోజులు ఉంటుంది, ఎటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి. ఇంగువ చూసారా, ఇంగువ వేస్తున్నాను. ఇంగువ అయిపోయింది, ఉందనుకొని వేస్తున్నాను. ఇప్పుడు చూసారా, నేను ఇంగువ కూడా ఓపెన్ చేసేసి మొత్తం వేసేసాను. డబ్బా ఉంది ఇంట్లో. ఇప్పుడు అన్ని సరుకుల్లో తీసి ఎతికి తెచ్చిపెట్టుకోవాలి. ఇప్పుడు అయితే ముందు వేసేసాను. నాకు ఇంగువ ఎక్కువ వాడుతూ ఉంటాను కదా, 15 డేస్ 20 డేసే వస్తుంది. ఎందుకంటే ఎక్కువ పచ్చళ్ళు చేస్తూ ఉంటాను కాబట్టి, రోటి పచ్చళ్ళు అన్నిట్లో ఇంగువ అయితే వాడతాను. చారు, సాంబారు ఏది వేసినా ఇంగువ మటుకు క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట. ఆ తర్వాత కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాను. కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత అంత వేగక్కర్లేదనమాట. కాకపోతే ఒక 2-3 సార్లు అలా అనేస్తే బాగుంటుందని వేసేస్తున్నాను. తర్వాత కొంచెం చింతపండు వేసాను. ఈ సమయంలో మనం మామిడికాయ కూడా వేసుకోవచ్చు. నేను నిన్న మొన్న వేసిన వాటిల్లో మామిడికాయ ఆల్రెడీ వేసేసాను కదా, ఈరోజు మామిడికాయ అయితే లేదు, అందుకని చింతపండు వేసి చేస్తున్నాను అనమాట. తగినంత ఉప్పు వేసాను. కళ్ళు ఉప్పు వాడతాను కాబట్టి ఈ టైంలో వేసుకుంటే మనకు మిక్సీలో వేసినప్పుడు మెరిగిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీర చూసారా, డ్రై అయిపోయింది. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను. ఇంకా అది కూడా ఒక పిడికెడు వేసేసాను. కొబ్బరి పచ్చడికి ఇట్లా కొబ్బరి, మామిడికాయ, కొబ్బరి, చింతపండు ఇట్లాంటి పచ్చడి అన్నింటిలోకి కొత్తిమీర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం కొత్తిమీర ఇలానే తినాలి, ఎక్కువ వేయించేసేయకూడదు అనమాట. ఫైనల్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వేగిపోయింది. మనం ఆఫ్ చేసేసి చల్లారాక మిక్సీ వేసేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మేము అక్కడ టెంపుల్స్లో భోంచేసినప్పుడు మాకు చాలా టేస్టీ, అంటే మాకు ఎంతసేపు మనకు మన ఆంధ్ర సైడు కూర, పప్పు, పచ్చడి ఇట్లా అలవాటు. వాళ్ళు ఎంతసేపు సాంబారు, రసమే అనమాట. 1 వీక్ అంతా మేము సాంబారు, రసమే తిన్నాము. ఒక 2 చోట్ల మటుకు ఇలా పచ్చడి వేస్తే చాలా అద్భుతంగా అనిపించి ఆ పచ్చడితో తిన్నాం అనమాట. అందుకని ఆ టేస్ట్ని అలానే అడిగి తెలుసుకున్నాను. ఇట్లా చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పారనమాట. అట్లాగే నేను ట్రై చేశాను. కాకపోతే పచ్చిమిర్చి వేశాను, వాళ్ళు ఎండుమిర్చి వేశారు. శృంగేరిలో అన్నమాట అలా పచ్చడి. చాలా టేస్టీగా మాకు ఆ రోజు చాలా మంచి భోజనం అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు సాంబారు, రసంతో తినడం కొంచెం బోర్ అనిపిస్తుంది కదా, ఇలా ఏదైనా పచ్చడి ఉంటే బాగుంటుందని అనిపించింది. వాళ్ళు ఎక్కువ కూర అంటే అంత పెద్ద చేయలేక అలా చేశారేమో, అది ఓకే. మనకు పచ్చడి అయితే బాగుంది ఆ రోజు. ఇప్పుడైతే నేను ఈ పచ్చడి మిక్సీ వేసేస్తున్నాను. ఆ తర్వాత ఈ టమాటా మనం గుజ్జు చేసేసాం కదా, మిక్సీ వేసేసుకున్నాం కదా, దానికి పోపు వేసేస్తున్నాను. అంటే ఓన్లీ మనం ఇందాక టమాటా కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం అంతే అన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ వేసాను. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఇంగువ వేసాను. ఆ తర్వాత చిటికెడు మెంతిపిండి కూడా వేసాను. అది మన చాయిస్ అనమాట. మెంతిపిండి అయినా వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా పోపు వేసేసుకోవచ్చు. నేను ప్రతి దాంట్లోకి కొంచెం వేస్తూ ఉంటాను. ఇట్లా టమాటా దాంట్లో పులుపు ఉంటుంది కాబట్టి చేదు అనేది అస్సలు తెలియదు. పోపు వేగేటప్పుడు వేస్తే అసలు చేదే ఉండదు. రెగ్యులర్గా మెంతిపిండి అనేది మనం వాడుకుంటూ ఉంటే బాగుంటుంది, మెంతులు అనేది. ఇప్పుడు చూసారా, పోపు వేగిపోయిన తర్వాత నేను ఇలా వేసేసాను. మనం పోపులో ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను. ఇప్పుడు ఇలా అంతా ఇది మిక్సీ చేసి వేసేసుకొని దీంట్లో తగినంత ఉప్పు, కారం, ఒక బెల్లం ముక్క, నేను చిటికెడు సాంబార్ పొడి వేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో మెంతులు స్మెల్, ఇంగు స్మెల్ అన్నీ ఉంటాయి కాబట్టి. అంటే మెంతులు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుకుంటాం కదా సాంబార్ పొడిలో, ఆ ఫ్లేవర్ వచ్చేస్తుందని అది వేసాను. తర్వాత తగినంత కల్లుప్పు వేసాను. తర్వాత కారం వేసాను. ఒక చిన్న బెల్లం ముక్క వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు సేమ్ దీంట్లోనే మనం చోలే బఠానీ శనగలు ఉడికిచ్చి వేసుకుంటే చోలే కర్రీ అయిపోతుంది. నెక్స్ట్ పన్నీర్ ముక్కలు వేసుకుంటే పన్నీర్ కర్రీ అయిపోతుంది. దాని తగ్గ మసాలా వేసేస్తే అలాంటి గ్రేవీ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఎక్కువసేపు ఉడికిస్తే పచ్చడిలాగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసి గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేసుకుందాం. ఆకలేస్తుంది కదా, అన్నం తినేద్దాం అనమాట. వేడివేడిగా తీసుకున్నాం కదా మనం, ఇంకా అన్నం వడ్డించేసుకుందాం.
నేనైతే వేడివేడిగానే తింటాను. కొబ్బరి పచ్చడి, టమాటా గుజ్జు, లేకపోతే టమాటా బజ్జీ, టమాటా గ్రేవీ ఎలా అయినా అనుకోవచ్చు. నేను వాటర్లో పుదీనా, కీరా ముక్కలు, సబ్జా, సియా సీడ్స్ వేసిన వాటర్ పక్కన ఉంచుకున్నాను అనమాట. మార్నింగ్ ఒక గ్లాస్ నిండా తాగేసాను. ఇప్పుడు కూడా అది పక్కన అలా పెట్టుకున్నాను. అన్నం తినేటప్పుడు కొంచెం కొంచెం తాగేద్దామని. ఇది ఇలా ఉడికిపోయింది చూసారా? అలా మంచిగా ఉడికిన తర్వాత ఇంకొంచెం సేపు ఉడికితే అది పచ్చడిలాగా థిక్నెస్ వచ్చేస్తుంది మనకు. ఇలా ఇది కర్రీ టైప్లో అనుకున్నాం కదా, టమాటా బజ్జీ టైప్లో అనుకున్నాం కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. పచ్చడిలాగా కావాలంటే ఇంకో 5 minutes ఉడికించాలి, అంతే తేడా అన్నమాట. ఇంకొంచెం కారం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. మనం ఇది కమ్మగా రొటీన్గా తినే ఐటెం లాగా చేసుకున్నాం కాబట్టి చూసారా ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా టమాటా గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను కొబ్బరి పచ్చడి, అన్నం, టమాటా గుజ్జుతోటి ఈరోజు మా లంచ్ అన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.